5 ఏళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలను పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటేంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటట్టు ఉండాలి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ప్రభుత్వం అంటే తెలుగు పార్టీ క్యాడరు, తెలుగు పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు. అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల జగన్మోహన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడగలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షతని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్ తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేకుందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకి ఆధారపడుద్ది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకున్నటువంటి వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా, లెక్కల పేరుతోటి, ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యకర్త దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమీ సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేలేక చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థలో నుంచి ఏదైతే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని, ఒక కొత్త పరిపాలన దక్షతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం నాణ్యానికి, రెండవ వైపు చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదిరింది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు నమ్మకం వీళ్ళ యొక్క నాటకాలు డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం పాలిచ్చే గేదెని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గేదెని పోగొట్టుకొని దున్నపో తీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి. ఖజానా అంతా దోచేశారు జగన్మోహన్ రెడ్డి, ఖాళీ గల్లా ఇచ్చారని చెప్తారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసలు అంతా అప్పులు గొప్ప రాష్ట్రాన్ని బడ్జెట్ ఒక బోట్లా తయారైంది. వాళ్ళు ఏం చెప్పారు, 14 లక్షల కోట్లు అప్పు మిగిల్చిపోయని చెప్పేశారు. మీరు చెప్పింది వాస్తవం అయితే బడ్జెట్లో రావాలి కదా. మీరు బడ్జెట్ చెప్పాడు ఏం చదివారు, మొత్తం 9 లక్షల చిల్లరని చెప్పేసి అప్పులోనే చెప్పేశారు. బడ్జెట్లో ప్రింటెడ్ మ్యాటర్లోనే 9 లక్షలు చూపిస్తూ ఉంటారు, బయటకు వచ్చేటప్పటికే మౌత్ పబ్లిసిటీకి వచ్చేకి 14 కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు. ఏంటి అసలు మీ మధ్య గందరగోళం? ఈరోజు బడ్జెట్ అనేటువంటిది నీకు తెలుసు మొత్తం వాస్తవాలు కేవలం ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే. మొత్తం చెప్పండి, నువ్వు వదిలిపెట్టిపోయినటువంటి 2019లో వదిలిపెట్టిపోయినటువంటి దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 లక్షల కోట్ల అప్పులు, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ మొత్తం కలిపి 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు ఉందని నువ్వే బడ్జెట్ చెప్పే కదా. బడ్జెట్లో నువ్వే రాస్తావు, బడ్జెట్లో నువ్వే చెబుతావు, మళ్ళీ బయటకు వచ్చేకి 10 లక్షల కోట్లు అంటావు. ఏంటి అసలు ఇదంతా కూడా? నిర్మలా సీతారామన్ చెప్పిన స్వయాన ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం కూడా 2013-23లో చెప్పింది 6 లక్షల కోట్ల కంటే మించలేవని చెప్పేసి మళ్ళీ తర్వాత మొత్తం చెప్పుకుంటే మొత్తం నువ్వు 9 లక్షల కోట్లేగా చెప్పింది ఈరోజు. అంటే కేవలం ఏంటంటే చంద్రబాబు అంకుల్ గారితోటి వాళ్ళు బడ్జెట్లో
వాళ్ళు చెప్పినటువంటి అప్పులకి చూపినటువంటి అప్పుల మధ్య వ్యత్యాసం దొరక్క వాళ్ళు ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం లెక్కతో చెప్పినాక వాళ్ళు మొత్తం కుర్తిలో పడి తయారైపోయి దాన్ని కవర్ చేయడం కోసం ఈనాళ్ళు ఆర్టికల్ రాపిస్తూ వస్తూ ఉంది, ప్రజలు నమ్మించడం కోసం. బడ్జెట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. సూపర్ 6 గురించి పెట్టలేకపోయారు. బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల మొత్తం కూడా పెట్టలేకపోయారు. పూర్తిగా ఫెయిల్యూర్ బడ్జెట్ మన వచ్చినటువంటి 2024 బడ్జెట్. అందువల్ల ఏంటంటే విశ్వసనీయమైనటువంటి వాళ్ళ నుంచి మాటలు ప్రజలు మొత్తం గమనిస్తాం. అదే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ మీద ప్రస్తావించాక ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అసెంబ్లీ ఎందుకు బహిష్కరించారు? మీకు ప్రజలు ఓట్లు వేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజా సమస్యలు పరిష్కరించాలనేది. ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ప్రజలు ఒక అవకాశం ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అదేవిధంగా ప్రజల పక్షాన అసెంబ్లీ అసలు దేనికి ఉండేది? అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక వేదిక. వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటిది అధికార పక్షం ఉన్నటువంటి ఒక పక్క ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్? చెప్పండి ఎవరున్నారు అంటే చెప్పండి. అంటే ప్రజలు మీకు ప్రతిపక్షం ఇష్టపడలేదు, ప్రతిపక్షం ఇష్టపడదని ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి 18 సీట్లు తగ్గితే అని పదే ప్రతిపక్షానికి సంఖ్య మ్యాండేట్ కాదు. 18 సీట్లు ప్రతిపక్ష హోదా ఉండదు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎలా ఇస్తారు 11 సీట్లు? ఈ మీడియా సాక్షి అడుగుతా ఉన్నాను, 11 సీట్లు మీకు ఎలా ఇస్తారు? మొన్న ఇచ్చారు కదా 170 సీట్లలో 11 ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు సార్? 2019లో 23 సీట్లు ఇచ్చారు కదా. స్వయానా మంత్రి చేసినటువంటి కొడుకు నారా లోకేష్ ఓడిచ్చారు కదా. స్వయానా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అంటే గెలుపోవడం సహజం. సంఖ్య పక్కన పెట్టండి, సంఖ్య పక్కన పెడదాం. మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. సింగిల్గా పోటీ చేయమని ఇప్పుడైనా సరే చంద్రబాబు గెలవమని చెప్పండి. అతని యొక్క రాజకీయ జీవితంలో 1995 నుంచి ఈనాటి వరకు ఏ రోజు సొంతగా పోటీ చేసి గెలిచినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిశారు, ఏదో మాయ చేశారు, ఏదో మిషన్లు అంటున్నారు, ప్రజలు చెబుతున్నారు అనుకుంటున్నారు. అందువల్లంటే మీకు దమ్ము లేదు. మేము స్వీకరిస్తూ ఉన్నాం. 11 మందే ఇచ్చారు. మీకు భయం లేదు, మీకు ధైర్యం ఉంది. ప్రభుత్వం చేసేటువంటి విషయాల పట్ల మీకు ధైర్యం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రజా వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన మీరు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రజల పక్షాన మంచిగా మీరు నిర్ణయించడానికి మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు సమయం కేటాయించండి. మీకు దమ్ముంటే అసెంబ్లీ రాకుండా పారిపోయారు. అసెంబ్లీకి రాకుండా 11 మంది వైసీపీ పారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ఉండదు. నేను చెబుతానండి, మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో అడుగుతా ఉంది, దాన్ని మాట్లాడలేదు. కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా ప్రభుత్వానికి అడిగింది, ఇది పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి దాన్ని బుట్టదాఖలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, స్వయాన జ్యోతి నెహ్రూ గారే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇసుక పాలసీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇసుక మొత్తం పక్క రాష్ట్రం తరలిపోతూ ఉంది, రాష్ట్రం అన్యాయం జరుగుతుంది, ఉపాధి లేకుండా పోతుందని చెప్పేసి మాట్లాడితే ఆయనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు 2 నిమిషాలు టైం ఇచ్చి తీరా మాట్లాడుతూ కూర్చో అని చెప్పేసి అంటే ఆయన అన్నాడు కదా, ఏ స్పీకర్ అని నోరు కట్టేస్తారని చెప్పేసి కదా. అంటే స్వయాన స్వపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వాస్తవాలు మాట్లాడే అవకాశం లేని చోట మరి 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే మాట అవకాశం ఇస్తారా? అందువల్ల నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అసెంబ్లీకి వస్తే గంట సేపు మాట్లాడే అవకాశం ఇస్తాము, దీని మీద తీర్మానం చేస్తాము. నెల్లూరు కోటమిరెడ్డి కూడా చెప్పారు, గంట సేపు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము, తీర్మానం చేసి ఇద్దాము, అప్పుడైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో చూద్దాము, జగన్ కనపడితే ఒక నమస్కారం చేయాలని చెప్పి ఉందని చెప్పి ఆయన కోరిక తెచ్చారా? కోటమిరెడ్డి కోరిక తీరద్దా? కోటమిరెడ్డికి రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో సామెతగా సూర్యకి గుట్టం కాదు, తిన్న ఇంటికి వసలు లెక్క పెట్టాలి. అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అధికార పక్షానికి 2 3 కాదు, అక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని ఆ హోదా ఇచ్చే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంది స్వీకరించడానికి. మీరు నిజంగా అయితే సూపర్ 6 మంచి ప్రభుత్వం అంటారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పి ఇంటికి స్టిక్కర్లు అంటించారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు కదా, మేము సోర్స్ చూసి అమ్మ చేస్తాం అన్నారు కదా. మీకు దమ్ముంటే మీ విధానాల మీద మీరు ప్రతిపక్షంగా మాకు గైడ్ చేయండి, మా లోపల సరిచేయనటువంటి అంత విశాల దృక్పథం మీలో ఉంటే ప్రతిపక్ష హోదా స్వాగతించండి, తప్పే ఉందంటున్నా. మీకు తెలుసు మీ భయం ఏదో తెలుసు, మీ లోపాలు తెలుసు, మీరు చేసేటువంటి కుట్రలు తెలుసు. అందుకని ఎక్కడ మన లోపం ఎత్తారని చెప్పేసి ఈరోజు సంఖ్యాపరంగా 11 సీట్లే ఉండొచ్చాము, కానీ 40% ఓట్లు సింగిల్ పార్టీకి మా పక్కన ఉన్నాయి. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజలు మొత్తం కూడా రీథింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏంట్రా మనం
పాలిచ్చేటువంటి గేదెలు పెట్టి ఏదో తెచ్చి ఇంట్లో కట్టేసుకున్నావు, ఏంది కర్మ అని చెప్పేసి అని సూపర్ 6 అన్నారు, సూపర్ డూపర్ అయిపోయింది. అదేవిధంగా మంచి విద్య లేదు, మంచి వైద్యం లేదు, కానీ మంచి మందు అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల పేపర్ తీయండి,